హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు శ్రావణ మంగళవారం రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాము, ఇంకా వెండి వస్తువుల్ని ఇంకా ఇత్తడి వస్తువుల్ని మనం పూజ సామాగ్రిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తాయి అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అసలు శ్రావణ మంగళవారం రోజు మనం ఎలా పూజించుకుంటాము, దేవుడిని దేనికి పూజించుకుంటాం అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఇప్పుడైతే మనం వెండి వస్తువుల్ని ఎలా తోముకోవాలి అనేది చూసేసుకుందామండి. మనం ఏదైనా ఒక వెండి వస్తువుని తీసుకొని దానికి పీతాంబర్ ఉంటుంది కదండి, పీతాంబర్ అయితే పీతాంబర్, సబీనా అయితే సబీనా, కోల్గేట్ పేస్ట్ అయినా కూడా నీట్గానే వచ్చేస్తుంది అనమాట. నేనైతే పీతాంబర్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. దాన్ని కొంచెం చేతిలో వేసుకొని కొంచెం ఎక్కువగా ప్రెజర్ ఇచ్చి చేతితో పాముకుంటే దాన్నున్న మురికంతా మన చేతికైతే అంటుకుంటుందండి. చూసారు కదా నా హ్యాండ్ ఎంత బ్లాక్గా అయిపోయిందో. విగ్రహాలు క్లీన్ చేసుకునేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అవి కొంచెం షార్ప్గా ఉంటాయి కదా, చేతికి కోసుకునే అవకాశం ఉంటుంది. నేనైతే ఈ క్లీనింగ్ సోమవారం నాడు నైట్ అయితే చేసుకున్నానండి. దేవుడి గదిని కానీ, దేవుడి విగ్రహాలని కానీ, దేవుడి ఫోటోల్ని కానీ మనం మంగళవారం పూట, శుక్రవారం పూట అయితే అస్సలు క్లీన్ చేయకూడదండి. శ్రావణ మాసంలో అయితే పూజ చేసుకునే వస్తువుల్ని కూడా తోమనండి. మంగళవారం పూట, శుక్రవారం పూట ఆ ముందు రోజు అయితే తోముకుంటాను. ఎంత లేట్ అయినా ఆ ముందు రోజే క్లీనింగ్లు అయితే చేసుకుంటానండి. నేనైతే ఇవి క్లీన్ చేసుకునేసరికి బాగా లేట్ అయిపోయిందండి, ఎందుకంటే నేను ముందు రోజు కొంచెం పనుండి బయటకు వెళ్ళి వచ్చి చేసుకున్నాను అనమాట. సో నాకు బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా విగ్రహాలకి బొట్టులు కూడా పెట్టలేదు, పొద్దున్న లెగిసి పెట్టుకుందామని. శ్రావణ మాసంలో మనం గౌరీదేవికి, లక్ష్మీదేవికి అయితే ఎక్కువగా పూజ చేసుకుంటామండి. మంగళ గౌరీదేవి వ్రతం అయితే చేసుకుంటారు మంగళవారం పూట. నోము కూడా చేసుకుంటారండి, మంగళ గౌరీ నోము అని కూడా ఉంటాయి. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది అయితే చేసుకోరు. ఇప్పుడు నేనైతే మంగళవారం నాడు ఎలా పూజించుకోవాలి, దేనికి పూజ చేయాలి అనేది మీకు వివరిస్తాను. నేనైతే ఇలాగే పూజ చేసుకుంటానండి. మరి మీరు ఎలా పూజ చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి గౌరీదేవి అనగానే సన్నికాలు కానీ, రుబ్బురోలు కానీ ఇలాంటి వాటికైతే పూజ చేసుకుంటామండి. సో నేను ఇప్పుడైతే రుబ్బురోలుకి ఇంకా గడపకి పసుపు రాసుకోవడానికి పసుపునైతే కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని దాంట్లో మంచి స్మెల్ కోసం జవ్వాదు, గంధం, పచ్చకర్పూరం చిదిపీస్ అయితే వేసుకోండి. ఇంకా రోజ్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని సన్నికాలకి, రుబ్బురోలకి, గడపకి అయితే చక్కగా రాసుకోవాలండి. మెయిన్లీ గౌరీదేవి అనగానే సన్నికాలు గుర్తొస్తుంది. నా దగ్గర సన్నికాలు అయితే లేదండి, సో నేనైతే రుబ్బురోలకే రాసుకుంటున్నాను. చక్కగా ఈ పసుపునైతే రుబ్బురోలకి రాసుకొని దాని మీద అందంగా బొట్టులు అయితే పెట్టుకోవాలండి. వరిపిండి, కుంకుమతో అయితే బొట్టులు పెట్టుకోవాలండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చూసారు కదా, నేనైతే ముగ్గులు పెట్టుకుంటున్నాను. బొట్టులు పెట్టుకొని పైన ముగ్గు అయితే పెట్టుకున్నానండి. శ్రావణ మాసంలో మనం మంగళగౌరీ దేవికి మంగళవారం నాడు ఎందుకు పూజ చేసుకుంటామంటే మన పసుపు కుంకాల కోసం, మన సౌభాగ్యం కోసం అయితే మనం పూజ చేసుకుంటామండి. చాలా మంచిదన్నమాట మంగళవారం నాడు మనం శ్రావణ మాసంలో చేసుకుంటే పూజ. ఇలాగ శ్రావణ మాసంలో మనం గడపకి, ఇంకా గౌరీదేవికి, మనం వంట చేసుకునే పొయ్యికి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. చూసారు కదండి, నేనైతే గడపకి కూడా పసుపుని ఏదైతే కలుపుకున్నానో పసుపునైతే ఎక్కడ బొల్లులు లేకుండా అయితే రాసుకోవాలండి. సన్నికాలకి, రుబ్బురోలకు కూడా మనం బొల్లులు లేకుండానే రాసుకోవాలండి పసుపునైతే. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. గడప ముందును కూడా నేను చూపించిన విధంగా పసుపు రాసుకొని అయితే ముగ్గులు పెట్టుకోండి. ఆ ముగ్గు పైన అయితే మధ్యలో కొంచెం పసుపు, కుంకుమ అయితే వేసుకోండి. ఎటువైపు అయితే మనం ద్వారమందం ముందు వాటర్ పెడతామో ఆ ముగ్గు పైన అయితే కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని దానిపైన అయితే వాటర్ అయితే పెట్టుకోవాలండి. వాటర్ ఇలా నేను చూపించినట్టుగా ఇత్తడి దాంతో పెట్టుకోవచ్చు, లేదంటే మట్టి కుండలు ఉంటాయి కదండి, చిన్న చిన్న మట్టి కుండలతో కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఏదైతే మనం సన్నికాలు, రుబ్బురోలు, గౌరీదేవిని రెడీ చేసుకొని పెట్టుకున్నామో అది పెట్టుకోవడానికి ప్లేస్ని అయితే శుభ్రం చేసుకొని ఇలా పసుపు అయితే రాసుకోవాలండి. పసుపు రాసుకొని దాని మీద చక్కగా ముగ్గులు అయితే వేసుకోవాలి. గౌరీదేవికి సెలివిడి వడపప్పు అంటే చాలా ప్రీతండి, చాలా ఇష్టం అన్నమాట. శనగలు కూడా పెడుతూ ఉంటారు చాలామంది.
మనం పూజ ఇంకొక గంటలో చేస్తాము అనగా ఒక గంట ముందు పెసరపప్పునైతే నానబెట్టుకుంటే మనకి వడపప్పు ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి, చాలా ఈజీగా. చెలివిడి విషయానికి వస్తే నైట్ కొంచెం బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్న లెగిసి ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆరబెట్టుకొని, బియ్యంలో వాటర్ ఏం లేకుండా ఆరబెట్టుకొని వాటిని మిక్సీ పట్టి జల్లించేసుకుంటే మనకి తడిపిండి అనేది రెడీ అయిపోతుందండి. ఆ తడిపిండిలో కొంచెం నెయ్యి వేసుకొని పంచదార వేసుకొని కలిపేసుకుంటే మనకి చలివిడి ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గౌరీదేవిని అయితే అలంకరించేసుకున్నాను కదా, దానికైతే అగరబత్తి ఒక్కటే చూపిస్తాను. నేనైతే దీపం పెట్టుకోవట్లేదండి. గౌరీదేవి దగ్గర అగరబత్తి పెట్టుకొని హారతి అయితే ఇచ్చేసుకుంటాను నమస్కారం చేసుకొని. ఇలాగైతే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం అయితే పూజ చేసుకోవడం వల్ల మన సౌభాగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ కూడా నేను చేసేసుకున్నానండి. ఇంట్లో కూడా గౌరీదేవి విగ్రహానికి పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని చిట్టి గాజులను అయితే అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.